బకాయిల బకాయిలు కట్టుకుంటే జైలుకెట కట్టకుంటే సిఎంఆర్ మిల్లర్లకు సివిల్ సప్లై కమిషనరు స్టీఫెన్ రవీంద్ర వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు వ్యాపారులకు మళ్లించడం నిర్వహణ. అయితే సరే మీరు ఏం చేస్తారా, జైలుకు పంపిస్తారు అంటారు కదా, మీ జైలు పంపిస్తారు ఇప్పుడు చాలా రోజులు అవుతుంది మీ చర్చ జరపండి. అదే అధికారులు నాయకులు ఫస్ట్ మీరు పోవాలి జైలుకి, మేము పంపుతాం ఇప్పుడు జైలుకి. ఇగో ఈ సివిల్ సప్లై శాఖలో జరిగిన ఈ దంద వల్ల పాపం ఒక చిన్న పని జరిగిందంటే చూద్దాం, చెక్కింగ్ చేద్దాం. చెక్కింగ్ చేసినాక చెప్తాను నిజమా కాదని నాకు కూడా నాకు క్లారిటీ లేదు. మా చింతపండు నవీన్ గారు ఆయన పాటలకు వెళ్ళి మా యాదవ్ బిడ్డ వట్టే జానయ్య యాదవ్ను పాటలకు వెళ్ళగొట్టినంట అంటారు. మరి నిజమా కాదు నాకు తెలియదు, ఓపెన్గా చూద్దాం. ఆయన వెబ్సైట్ ఉంటుంది ఒకటి, ఆయన వెబ్సైట్లో మరి వట్టే జానయ్య యాదవ్ ఫోటో ఉందా లేదా చూద్దాం. చూస్తే మరి వట్టే జానయ్య పంపించినట్ట లేదంటే పంపినట్ట సస్పెన్షన్ అయితే నాకు ఇంకా రాలేదు. ఈ సివిల్ సప్లై వాళ్ళని వచ్చింది పాపం. ఆయన 73 కోట్ల వాటా అయితే ఇప్పుడు ఏలొలి లేకపోతుండే. ఇది కాదు, ఇదేం పెట్టుకుంటుగా ఇంకా. అయ్యో వస్తలేదు ఇక, టైం కౌంట్ డౌన్ అంటుండా. ఏదా అని వెబ్సైట్ వస్తాయి కానీ. సో వట్టే జాయిన్ అయినైతే ఎలగొట్టిరు అంటారా, మరి ఎలగొట్టిరా లేదా మా సార్ చెప్పాలి, మా చింతపండు నవీన్ గారు చెప్పాలి. మరి ఆయన ఎలగొట్టిండా ఎలగొట్టలేదా, ఉన్నాడా పోయిందా? అయ్యో అయ్యో అయ్యో, ఈయన లెక్కలు చెప్తాను కరెక్ట్ అంటా, నేను లెక్కలు చెప్తాను తప్పంటున్నా. ఇప్పుడు ఈయన లెక్కలు మొత్తం వెబ్సైట్ మీద పెట్టుకుండు, మనం లెక్కలు చెప్తానే నొప్పులు ఎత్తానంట. మా సార్కి ఉన్నాడా వట్టే జాయిన్ మీరు ఇలా తేలాడు రేజరా, ఉన్నాడా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఉన్నాడుగా ప్రధాన కార్యదర్శి, ఓకే ఉంటే మంచిదే, కానీ ఉన్నాడా లేదని నా డౌట్ వస్తుంది. ఉన్నాడు వట్టే జాయిన్ అయ్యాదు ప్రస్తుతానికి వెబ్సైట్ అవుతున్నాడు. ఇక మరి సస్పెండ్ అంటారు చేసిన అంటారు తెలియదు, చాలామంది చెప్తారు. ఆ సూర్యాపేటలో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అయితే సస్పెండ్ అయ్యారు అంటారు. మా లెటర్ అయితే నాకు కూడా ఇక్కడ కనపడలే. సో మా చింతపండు నవీన్ పటేల్ గారు ఈ పంచాయతీల పాపం 73లో సగం పంచితే ఇప్పుడు వడ్డచానయ్య సస్పెన్షన్ డప్పు. మా యాదవ్ బిడ్డకు అన్యాయం జరిగితే నేనున్నాను మా చింతపండు నవీన్ చెప్తుండే, కానీ అది మిస్ అయిపోయింది. ఇక ఎలగొడతారు దాదాపుగా, ఎలగొట్టకపోతే ఎట్లా? ఇప్పుడు మా నాగరాజ్ పటేల్ను మా హరిశంకర్ గౌడ్ను నెక్స్ట్ మిగిలింది నేనే. ఒక తర్వాత ఒకరు ఇట్లా లైన్ బై లైన్ ఎలగొట్టే ప్రయత్నం ఉంటుంది అన్నమాట. ఇంకేంది 86 మంది మిల్లర్ల నుంచట 1500 కోట్లు రావాల్సి ఉన్నట్టు చెప్తున్నాడు. ఇది 86 మంది దగ్గర నుంచి. మరి ఎప్పుడు వదిలి చేస్తారా చూడు, రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న రైస్ మిల్లర్లకు ఇదే చివరి అవకాశం అని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రజాధనాన్ని ఇతర వ్యాపారాలకు మళ్లించడం నేరమని స్పష్టం చేసింది. గురువారం ఆయన V6 వెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడంటే, మరి నువ్వేం ప్రత్యేకంగా మాట్లాడినా వసూలు చేస్తారానే 6600 కోట్లు రావాలి మన జనం సొమ్ము. వాడు చెల్లించడం జైలు పంపుతుడు కాదు, వాని మిల్లు గుంజుకోరి గది కావాలి మాకు. ఇప్పుడు మీ కరెంటు బిల్లు కట్టకపోతే మమ్మల్ని జైలు పంపుతున్నారా? గల్లా బట్టి గుంజుకొని వసూలు చేస్తున్నారు కదా, గట్లే వసూలు చేయరు. పైసలు వచ్చేది కావాలి, వాళ్ళు జైలుకి పోతే బొచ్చు వస్తుందా? వాడు జైలు పోతే ఏం చేస్తాడు, 4 రోజులు జైలు ఉంటాడు, బయటకు వస్తాడు బెయిల్ వేసుకొని. మన దగ్గర నుంచి సంపాదించిన పైసలతోనే వాడు బెయిల్ అప్లై చేసుకునే అవసరం అయితే అది కాదు కదా సమస్య. మనకు జనం సొమ్ము రావాలి వెనుకకి 6600 కోట్ల రూపాయలు, 1 రూపాయనా 2 రూపాయల జైలు ఎత్తే వాడు భయపడతానే లంగ పని చేసినోడు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ పురుషులు గారు మీరు ఏం చేస్తురో మీరు ఎక్కడ ఉండరో మాకు తెలియదు.